నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పాణ్యం టీడీపీ నేత కర్నూలు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి తెలిపారు. కర్నూలులోని ఉల్సాల రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన మినీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయాన్ని పెరుగు పురుషోత్తం రెడ్డి, ప్రభాకర్ చౌదరి ప్రారంభించారు. లారీ ఓనర్లు కార్మికుల సమస్యలు ఏమైనా ఉంటే పాణ్యం ఎమ్మెల్యే గౌరచరితారెడ్డి ఆధ్వర్యంలో పరిష్కరిస్తామని పురుషోత్తం రెడ్డి తెలిపారు. లారీ యజమానుల సమస్యలను టీడీపీ నేతల దృష్టికి తీసుకురావచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో లారీ యజమానులు రంగారెడ్డి, బ్రహ్మానంద గౌడ్, జిలానీ బాషా, షబీర్, అబ్బర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ ఉన్నందున వారు విజయవాడ బయలుదేరి వెళ్ళినారు. వారి తరఫున నేను వచ్చి దీన్ని ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ నుంచి కూడా ఈ అసోసియేషన్ వారికి కర్నూలు పట్టణంలో కానీ కర్నూలు జిల్లాలో కానీ ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున, చరితమ్మ గారి తరఫున మేము అందరం కూడా వీరికి అందరికీ అండగా నిలబడతాం. వీరు కూడా అదేవిధంగా ట్రాన్స్పోర్టులో ప్రజలకు, వ్యాపారస్తులకు అందరికీ కూడా అనుసంధానంగా మంచిగా ఉంటూ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కర్నూలు పట్టణం అంటే ఎక్కడెక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ వచ్చి ఇక్కడ వచ్చి వ్యాపారం చేసుకోవడానికి అందరూ కూడా వీళ్ళు సహకరించాలా. అదేవిధంగా కూడా ఎవరైనా ట్రాన్స్పోర్ట్లో ఇంకా ఎవరైనా వెహికల్ కొనుక్కొని కూడా పెట్టుకుంటామంటే కూడా వీళ్ళందరూ సహకరించాలని మేమందరం కూడా వీరికి ప్రతి విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వీళ్ళు వెన్నంటే ఉంటాం. వీళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా స్పందించి ఫస్ట్ మేమే కూడా పాణ్యం నియోజకవర్గంలో గౌరవ వెంకటరెడ్డి, గౌరవ చరితమ్మ గారు ఖచ్చితంగా ముందు